విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకునేవారు ఎలాంటి నియమాలు పాటించాలి? పూజా విధానం తెలపండి. ఒకవేళ ఆ రోజు పూజ చేసుకోలేని వాళ్ళు ఏం చేసుకోవాలి? తప్పకుండా. దీనికోసమనే 1965-66 ప్రాంతాల్లో మనకు పెద్దలు ఉండేవారు. నడిగడ్డపాలెం ఉంది, ఇది గుంటూరు దగ్గర. అక్కడ వారి ఆశ్రమం. నిజానికి అది వావిలికొల్లు సుబ్బారావు గారి ఆశ్రమం, వాసుదాశ్రమం అనేవారు. అది వీరికి దానం చేసేసారు ఆయన. ఈయన సన్యాసి, జీయర్ స్వామి, పెద్ద జీయర్ స్వామి, త్రిదండి రామానుజ జీయర్ స్వామి. ఆయన ప్రజలందరినీ ఒక చోటికి తీసుకురావడానికి శుక్రవారోత్సవం అని కొత్తగా మొదలుపెట్టారు ఆయన. పెద్ద ఎక్కడ లేదు, అది పురాణాల్లో ఉన్నదే. ఎంత స్థాయికి తీసుకొచ్చారంటే, మీ ఇంటి చుట్టుపక్కల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ 10 మంది ఆడవాళ్ళు కలవండి, ఒకళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణ చిత్రపటం పెట్టుకోండి, మీ దైవాలను పెట్టుకోండి, పంచాయుధ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణాష్టకం ఇలాంటి చదువుకోండి. ఓపిక ఉంటే విష్ణు సహస్రనామం చదువుకోండి. ఇలాంటి స్తోత్రాలు చదువుకుని అష్టోత్తరం పూజ చేసుకోండి. ఈ కార్యక్రమం అంతా 40 నిమిషాలు దాటకూడదు. ఆ రోజుని పిండి వంటలు అదేం లేదు. పళ్ళు కొట్టుకోండి, పళ్ళు ఆరోగ్యం చేయనాయి, లేదా వడపప్పు పానకం. అయిన తర్వాత 4 మంగళారతులు పాడుకోండి, మంచి మాటలు చెప్పుకోండి, అందరూ తాంబూలాలు ఇచ్చుకోండి. మళ్ళీ తాంబూలంలో ఎన్ని పళ్ళు ఇవ్వాలి ఇదేం గోలేదు, మీ ఓపిక. ఇవాళ ఒక వారం ఒకరింట్లో చేసుకోండి. ఇలా చేస్తే అది 66 నుంచి నా జ్ఞాపకం, చిన్నపిల్లనప్పటికి. అక్కడి నుంచి మొదలుపెట్టి 78-80 దాకా కూడా గోదావరి జిల్లాలు, ఆ తూర్పు ప్రాంతంలో 15 జిల్లాల్లో జరిగేవి. ఇది శుక్రవార పూజ. దానివల్ల ఎన్ని ఫలితాలు వచ్చాయి వాళ్ళకి. ఎక్కడ యంత్రాలు పెట్టలేదు, మిగే పట్టుకోలేదు, విగ్రహాలు ఇంతంతా పెట్టడం. లక్ష్మీదేవి విగ్రహంలో జడ విరవూసుకుని ఉంటుంది. లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి కానీ జడ విరబోసుకుని ఉండదు. పార్వతి అనగానే జడ విరబోసుకుంటారు. ఇక్కడ రాక్షస సంహారం చేసేటప్పుడు ఆవిడ తల ఇలా ఎగరేసింది, కిరీటం వీళ్ళు ఎక్కడ పడింది, జడ ఆవిడ కాడి. దయచేసి అలాంటి పనులు చెయ్యకండి. కలశాలు పెడుతుంటారు, ఇవన్నీ తర్వాత అలవాటుగా పెట్టింది తప్ప కలశం పెట్టి తీరాలి అని లేదే. మరి భోజనం చేసేవాడు మంచినీళ్ళు కుడి పక్కనే పెట్టుకోవాలని ఉంది. ఎంతమంది కుడి పక్కన పెట్టుకుంటారు, ఎడం పక్కనే పెట్టుకుంటారు. మరి ఇలాంటివి మానేస్తారు మీరు, ఈ షోకి మాత్రం పనిచేస్తుంటారు. అది సంగతి. అంచేత చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము. లేదండి మాకు లలిత అంటే ఇష్టం, మంచిది, లలితాష్టకం, లలిత అష్టోత్తరం చేసుకోండి. లలితా సహస్రం వద్దంటం లేదు. ఆ పేరు చెప్పి మీరు యాతన పడకండి దయచేసి. దాంట్లో కూడా తప్పులు చదవకండి దయచేసి. పదాలు విడగొట్టేటప్పుడు చూసుకోండి. శ్రద్ధతో చేయండి ముందు, శ్రద్ధ ప్రేమతోటి. అంతే తప్ప వాళ్ళ ఇంట్లో మూడు ఫలహారాలు చేశారు, మీ ఇంట్లో 2 చెబితే ఎలాగా? ఈ కాంపిటీషన్ వల్లే బృందాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ మధ్య అది బాగా ఎక్కువైపోయింది. వద్దు. ఎందుకంటే కూర్చేరుడు ఏం పెట్టాడమ్మా? తెక్కి వాడేవాడు మహానుభావుడు బోయేవాడు, వాడు ఏం పెట్టాడు అంటే ఆ స్థాయి పెట్టమంటా లేదు నేను. మీ శక్తికి ఎంత ఉందో అంతా చేసుకోండి. ఇది శుక్రవారోత్సవం. శుక్రవారం నాడు చెయ్యలేకపోయారు, నెలంతా ఉంది కదా, పొద్దున్నే తల స్నానం చేయలేరా? మంచిది, కాస్త పసుపు నీళ్ళు చల్లుకోండి నెత్తి మీద. ఒంటి మీద పోసుకునే నీళ్ళలో ఒక చిన్న ఏమంటారు తులసి దళం దాంట్లో వెయ్యండి, స్నానం చేయండి. లేదు 11 ఆవగింజలు నీళ్ళలో వేసి స్నానం చేయండి. దాని పేరు సర్షప స్నానము. విష్ణు ధర్మోత్తర పురాణంలో పరశురాముడికి వరుణదేవుడి కొడుకు చెప్పాడు ఈ మాట. దానివల్ల ఫలితుంది. ఇలాంటివి ఉన్నాయి. స్తోత్రాలు చదువుకోండి. స్తోత్రాలు చదువుకుంటూ ఎవరి మీద కటువైన మాట అనకండి. పిల్లలు ఏదో ఏడుస్తున్నారు, దిక్కుమాలిన పిల్లలమ్మా పూజ చేసుకుని వాడు బతికుండగా దిక్కుమాలి వాళ్ళు అవుతారండి. అవసరమా అది? అలాంటి వద్దు. ప్రశాంతంగా చేసుకోండి, ఉన్నంతలో చేసుకోండి. ఈరోజు చేస్తే లక్షలు గుడుస్తాయి, మర్నాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా వస్తాడు,
నిజమే లక్షలు చూస్తే బట్ట రైటే అంటే ఇలా వద్దు. అక్కడ అందుకనే ఋగ్వేదంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఇంద్ర, ప్రతి అడ్డమైన వాడిని అడిగి నా మనసు గాయపడింది అయ్యా. నిన్ను ఎందుకు అడుగుతావు సార్? నీలాంటి సంపదే నాకుంటే 10 మందికి నేను పెట్టుండేవాడిని, అందుకని అడుగుతున్నా. ఎంత అందంగా ఉంది ఆ మంత్రం. నువ్వు ఇచ్చేది నా కోసం కాదు, నా దగ్గర ఉందనుకో నేను 10 మందికి పెడతాను. అప్పుడు ఎవడు నీ దగ్గరికి రాడు. ఉండే ఇక్కడే ఉన్నాడు ఇంద్రుడు అంటేవాడు అంటే అట్ట వాళ్ళందరూ. అందుకని అమ్మవారిని అదే అడుగుదాం. అమ్మా, నేను పెంచడం కోసం కాదు, బతికితే నేను కాకిలా బతకాలన్నాడు ఒక శివభక్తుడు. రొట్టె ముక్క, ఎంగిలి రొట్టె ముక్క దొరికితే అది తినిపోవచ్చు, 10 కాకుల్ని పిలుచుకుని పొడిచి తిని కడుపు నిండదు, కాలు నిండదు, ఆయన రెక్కట్టపడం కొట్టుకుంటూ ఎగిరి గంతులేస్తాయి. అలాంటి బ్రతుకు నాకు కావాలి. అది అలా ప్రార్థిద్దాం. శుక్రవారాలు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.